హలో ఆల్. ఎవరైతే ఎస్ఎస్సి, బ్యాంక్ జాబ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసము. ఇంగ్లీష్ గ్రామర్ని సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. లెవెల్ హై స్కూల్ ఇంగ్లీష్ అనమాట. చూడండి, వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ ఇంగ్లీష్లో టెన్సెస్ అంటే టైమ్. వన్ స్మాల్ టెన్స్ మిస్టేక్ క్యాన్ చేంజ్ యువర్ ఎంటైర్ స్టోరీ. టైం రాంగ్ పెడితే మనం ఆ టెన్స్ అర్థమే మారిపోతుంది. ఎలా అంటే ఐ వాజ్ బర్న్ టుమారో. ఇక్కడ మిస్టేక్ ఇన్ టైంలో మనం మిస్టేక్ తీయాలన్నమాట. అయితే ఇక్కడ టైం టుమారో ఇది రాంగ్ మెన్షన్ చేస్తుంది. ఐ వాజ్ బోర్న్ టుమారో అని ఉంది. అంటే నేను రేపు పుట్టాను అట్లా ఉండదు. ఐ వాజ్ బోర్న్ ఎస్టర్డే. వాజ్ అనేది పాస్ట్ టైంని చెప్తుంది కాబట్టి ఐ వాజ్ బోర్న్ ఎస్టర్డే అని వస్తుంది. ఇది కరెక్ట్ అనమాట. అట్లా టెన్స్ అంటే కాలంని తెలియజేసేది అనమాట. టెన్సెస్ అంటే ఏ పని ఏ సమయంలో జరిగింది, జరుగుతోంది లేదా జరగబోతోందో తెలిపే కాలాలు. మొత్తం 12 టెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్లో. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ టాపిక్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్యంలో ప్రతి పదం చేసే పని. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ సెంటెన్స్ ఈజ్ ఎ టీమ్ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాజ్ ఎ జాబ్. ఒక సెంటెన్స్లో ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది. ఎగ్జాంపుల్, ద బ్రేవ్ బాయ్ రన్స్ ఫాస్ట్. ఇందులో ధైర్యమైన అబ్బాయి వేగంగా పరిగెడుతున్నాడు. ఇందులో బాయ్ అంటే నౌన్, వ్యక్తి పేరును తెలియజేస్తుంది. బ్రేవ్ ధైర్యమైన అంటే అడ్జెక్టివ్, అబ్బాయి లక్షణాన్ని వివరిస్తుంది. రన్స్ పరిగెత్తుతున్నాడు అంటే వర్బ్, చేస్తున్న పనిని తెలియజేస్తుంది. ఒక్కొక్క పదం ఒక్కొక్క వర్క్ చేస్తుంది అన్నమాట ఈ సెంటెన్స్లో. వీటన్నిటిని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఇది నెక్స్ట్ టాపిక్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం వర్బ్ ముఖ్యం అన్నమాట. వర్బ్ని బేస్ చేసుకొని ఈ సెంటెన్సెస్ మారుతాయి. యాక్టివ్ వాయిస్లో పని చేసే వ్యక్తి ముఖ్యం, ప్యాసివ్ వాయిస్లో పని ముఖ్యం. ఎలా అంటే హూ బ్రోక్ ద విండో అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకి దానికి ఆన్సర్ యాక్టివ్ వాయిస్లో రాహుల్ బ్రోక్ ద విండో. ఇది యాక్టివ్ అన్నమాట. ఇందులో పని చేసిన వ్యక్తి రాహుల్ స్పష్టంగా తెలుస్తున్నాడు. ప్యాసివ్ వాయిస్, ద విండో వాస్ బ్రోకెన్. కిటికీ పగలగొట్టబడింది. బై రాహుల్ మెన్షన్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అట్లా మనం క్రిమినల్ని హైడ్ చేయొచ్చు అనమాట ఇట్లాంటి వాయిస్లో. ఇందులో ఎవరు పగలగొట్టారో చెప్పకుండా రాచవచ్చు. పంక్చుయేషన్ అంటే గుర్తులు. ఆ సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ వచ్చేలాగా గుర్తులు పెడితే దాన్ని ఆ టాపిక్ని పంక్చుయేషన్ అంటారు. ఎగ్జాంపుల్, అ కామా కెన్ సేవ్ లైవ్స్. లెట్స్ ఈట్ గ్రాండ్మా అంటే మనము అమ్మమ్మని తిందాం, కామా లేకపోతే. అదే కామా పెట్టామనుకో, లెట్స్ ఈట్ గ్రాండ్మా, అమ్మమ్మ మనము తిందామా అని అడుగుతున్నారనమాట. అట్లా ఒక కామా వల్ల మనము సెంటెన్స్ అర్థం మారిపోతుంది మొత్తం. కామన్ మిస్టేక్స్ ఇన్ గ్రామర్ ఈజ్ ద నెక్స్ట్ టాపిక్. కామన్ మిస్టేక్స్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు లేదా రాసేటప్పుడు చేసే తప్పులు. దీస్ గ్రామర్ మిస్టేక్స్ మేక్ స్మార్ట్ పీపుల్ లుక్ కేర్లెస్. అంటే వాళ్ళకి తెలివి ఉన్నా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు వాళ్ళు స్మార్ట్ అయినా కానీ కేర్లెస్గా కనిపిస్తారు అనమాట. ఎలాంటి మిస్టేక్స్ అంటే యువర్ వేరు, యు ఆర్ అంటే షార్ట్ ఫామ్, యువర్ అంటే నీ అర్థం. ఎగ్జాంపుల్, యువర్ బ్యాగ్ ఈజ్ నైస్ అంటే నీ బ్యాగ్ బాగుంది. యు ఆర్ వెరీ స్మార్ట్ అంటే నువ్వు చాలా స్మార్ట్ వ్యక్తివి. అలా దేర్ అంటే భారీ అని మీనింగ్ వస్తుంది. దేర్ అంటే ఒక స్థలాన్ని సూచిస్తుంది. ద స్కూల్ ఈజ్ బిగ్ అంటే వాళ్ళ స్కూల్ చాలా పెద్దది. ద బస్ ఈజ్ దేర్ అంటే బస్ అక్కడ ఉంది, ప్లేస్ని చెప్తుంది. ఇట్స్ అంటే దాన్ని అర్థం వస్తుంది.
ఇట్ ఈజ్ అంటే అదొక షార్ట్ ఫామ్. ఇట్స్ కలర్ ఈజ్ బ్లూ అంటే దీని కలర్ బ్లూ. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే వర్షం పడుతుంది. అలా. నెక్స్ట్ టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే వై డస్ షీ గో టు స్కూల్ సౌండ్ సో రాంగ్. ఇది రాంగ్ సెంటెన్స్ అనమాట. ఎలా అంటే షీ అనేది సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ అనేది గో. ఇప్పుడు షీ గో టు స్కూల్ తప్పుగా ఎందుకు వినిపిస్తుంది అని అంటే షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఎస్ వచ్చి గోస్ అవ్వాలి. ఈ సబ్జెక్ట్ షీకి వర్బ్ గో ఎట్లా మ్యాచ్ అవుతుంది అనేది తెలుసుకోవడం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. అట్లా షీ గోస్ టు స్కూల్ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్కి సరిపోయే వర్బ్ను ఉపయోగించడం. మోడల్ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. మోడల్ వర్బ్స్ దేన్ని సూచిస్తాయంటే అవకాశం, సలహా, అవసరం లేదా సామర్థ్యాన్ని తెలిపే వర్డ్స్. గ్రామర్ కంట్రోల్స్ పర్మిషన్, పవర్ అండ్ పాసిబిలిటీ. ఈ వర్బ్స్ ద్వారా మనము వీటిని గుర్తించవచ్చు. యూ మస్ట్ బీ ఫియర్లెస్ టు సర్వైవ్. బ్రతకడానికి నువ్వు ధైర్యంగా ఉండాలి. మస్ట్ అనేది తప్పనిసరి, ఖచ్చితంగా చేయాల్సింది. యూ షుడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. షుడ్ అంటే చేయడం లేదా మంచి సలహా ఇవ్వడం అనమాట. రిపోర్టెడ్ స్పీచ్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటారు ఈ టాపిక్ని. ఇదేంటి అంటే డైరెక్ట్ స్పీచ్ అంటే మనము ఎలా మనకి చెప్పబడుతుందో అలానే మాట్లాడేదాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. రిపోర్టెడ్ స్పీచ్ అంటే వాటిని మన మాటల్లో చెప్పడాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ గాసిప్ చేంజెస్ ద సెంటెన్స్. ఇది ఒక గాసిప్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ స్పీచ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టడింగ్ ఈజ్ అ డైరెక్ట్ స్పీచ్. నేను చదువుతున్నాను. మాట్లాడిన వ్యక్తి చెప్పిన మాటలు యథాతథంగా చెప్తున్నాను. రిపోర్టెడ్ స్పీచ్ హీ సెడ్ హీ వాస్ స్టడింగ్. తాను చదువుతున్నానని అతను చెప్పాడు. మాట్లాడిన మాటలు మన మాటల్లో చెప్తున్నాం. అలా. నెక్స్ట్ టాపిక్ వొకాబులరీ బిల్డింగ్. స్మార్ట్ వొకాబులరీ మేక్స్ ఆర్డినరీ పీపుల్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ. స్మార్ట్ని మనం బ్రిలియంట్ కూడా అనవచ్చు. స్మార్ట్ అనేది సింపుల్ వర్డ్, బ్రిలియంట్ అనేది కొంచెం వొకాబులరీ బాగా తెలిసిన వాళ్ళు యూజ్ చేసే వర్డ్ అనమాట. స్మార్ట్ సాధారణ తెలియని వ్యక్తి. బ్రిలియంట్ అంటే అసాధారణ ప్రతిభ ఉన్న వ్యక్తిని సూచిస్తుంది. సాధారణ వర్డ్స్ బదులుగా పవర్ఫుల్ వొకాబులరీ ఉపయోగిస్తే ఇంగ్లీష్ మరింత అట్రాక్టివ్ మరియు ప్రొఫెషనల్గా వినిపిస్తుంది. ప్రొఫెషనాలిటీ కోసం మనం వొకాబులరీ బిల్డింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఇది సామెతల్లాగా అనమాట. వై ఆర్ పీపుల్ స్పిల్లింగ్ ద బీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ నార్మల్లీ. ఇక్కడ స్పిల్లింగ్ ద బీన్స్ అంటే నిజంగా పప్పులు చల్లడం కాదు. ఇది ఒక ఇడియం. దీని అర్థం రహస్యాన్ని బయట పెట్టడం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే పదాల అసలు అర్థం రాకుండా ప్రత్యేక అర్థాన్ని ఇచ్చే మాటలు. తెలుగులో సామెతలు అనవచ్చు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇది పోయిటరీ కోసం యూజ్ చేస్తారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలను అందంగా మరియు ప్రభావవంతంగా చెప్పే విధానం. వై డు సాంగ్స్ సౌండ్ మ్యాజికల్? గ్రామర్ ఇస్ అ సీక్రెట్. ఇప్పుడు మనం గ్రామర్లో రైమ్స్ ఉంటాయి. రైమింగ్ వర్డ్స్ యూజ్ చేసి మనం స్టాండర్డ్స్ రాస్తాం కదా. ఎందుకు అవి అట్రాక్టివ్గా ఆ పదం ఆ స్టాండా కొంచెం అర్థం అవ్వాలి ప్లస్ అట్రాక్టివ్గా ఉండాలి. అందుకే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మ్యాక్సిమం పోయిటరీలో యూజ్ చేస్తారు ఇవి. అయితే మీకు ఒక సాంగ్ వినొచ్చు. యు ఆర్ ద గ్రేటెస్ట్, యూ కెన్ బీ ద గ్రేటెస్ట్, యూ కెన్ బీ ద బెస్ట్, ది హాల్ ఆఫ్ ఫేమ్ సాంగ్ అనమాట. ఇది మీరు నెట్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది మెటాఫోర్. ఎలా అంటే మనకి తెలుగులో ఒక వస్తువుని ఇంకో వస్తువుతో పోల్చి చెప్తామంటారు కదా, అలానే ఇది ఇంగ్లీష్లో అనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ అంటే నౌన్ ముందు వచ్చేదాన్ని గురించి స్పష్టంగా ఇచ్చే పదాలు. అంటే ఏదైనా ఒక నౌన్ యూజ్ చేస్తున్నాం అనుకో, దాని ముందు ఈ ఆర్టికల్స్ యూజ్ చేసి అది వాట్ కైండ్ ఆఫ్ నౌన్ ఇట్ ఈజ్ అని చెప్పబడుతుంది. ఆర్టికల్ దానికి యూజ్ చేస్తారు. ఇవి చాలామంది రాంగ్గా యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఎ క్యాట్ ఆన్ రోడ్. నేను రోడ్డుపై పిల్లిని చూశాను.
కరెక్ట్ సెంటెన్స్ ఐ సా ఏ క్యాట్ ఆన్ ద రోడ్. ఇక్కడ క్యాట్ అనేది ఒక నౌన్, రోడ్ అనేది ఒక నౌన్. అయితే ఏ అనేది ఒకటిని సూచిస్తుంది, ద అనేది పర్టికులర్ రోడ్ని సూచిస్తుంది. నేను ఆ రోడ్డుపై ఒక పిల్లిని చూశాను అనేది మనం కరెక్ట్గా స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. ఇది స్పష్టత కోసం యూజ్ చేసేవి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. మనము ఒక్కొక్క సెంటెన్స్ని ఒక్కొక్క దానిలాగా డివైడ్ చేసి చెప్తారనమాట ఈ టాపిక్లో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యు ఆర్ కమింగ్ టు స్కూల్. మనం అడుగుతున్నాం యు ఆర్ కమింగ్ టు స్కూల్, కానీ ఇది రాంగ్ సెంటెన్స్, క్వశ్చన్ మార్క్ లేదు. అయితే కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటే ఆర్ యూ కమింగ్ టు స్కూల్ అని పెట్టి క్వశ్చన్ మార్క్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని ఇంటరాగేటివ్, మనం ఇంటరాగేషన్ చేస్తున్నాం అనమాట. ఆర్ యూ కమింగ్ టు స్కూల్. అలానే ఇట్లా మనకి 4 సెంటెన్సెస్ ఉన్నాయి. సాధారణ వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, అజ్ఞార్థక వాక్యం, ఇవన్నీ ఉంటాయి ఇంగ్లీష్లో. ప్రొనౌన్స్. నెక్స్ట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులు యూజ్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఎ డే వితౌట్ స్పీకింగ్ ప్రొనౌన్స్. రాహుల్ వెంట్ రాహుల్స్ హౌస్ బికాస్ రాహుల్ ఫర్గాట్ రాహుల్స్ బ్యాగ్. ఇన్నిసార్లు నౌన్ యూజ్ చేయడం కన్నా మనం దానికి బదులు ప్రొనౌన్ పెట్టవచ్చు. రాహుల్కి బదులు హీ అని పెట్టవచ్చు. అది ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి మళ్ళీ మళ్ళీ ఉపయోగించకుండా వాటి స్థానంలో వచ్చే పదాలు. Thanks for watching. If you like this video, like, share and subscribe for more such videos. Thank you.